అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో 22 చివరిలో 6,000 మంది ఉద్యోగాలకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ 23 జనవరి 22న నిర్వహించారు. తీరా మార్చిలో జరగాల్సిన ఈవెంట్స్ పరీక్ష 2 ఏళ్ల పాటు అనేక కారణాలతో వాయిదా వేస్తూ వచ్చి తీరా ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తూ 2 ఏళ్ళు దాటింది. మీ అందరికి వయసు దాటింది, అందుకనే మీకు అర్హత లేదని చెప్పి అనేక జిల్లాల్లో నిరుద్యోగులను, పోలీస్ అభ్యర్థులను, కానిస్టేబుల్ అభ్యర్థులను ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్కి హాజరవుతున్నారో అందరినీ తిరస్కరించడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అర్హత సాధించిన వాళ్ళు 2 ఏళ్ళు కాలయాపన ఎవరు చేశారు అంటే ప్రభుత్వాలు తప్పు చేసి శిక్ష మాత్రం నిరుద్యోగులు వేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం. ఆ రోజు ప్రిలిమినరీ సెలెక్ట్ అయ్యి ఈ రోజు ఈవెంట్స్కి 2 ఏళ్ళ తర్వాత మీరే కాలయాపన చేసి అన్యాయం చేసి నిరుద్యోగులు మోసం చేసి ఇప్పుడు మీరు అర్హులు కాదని చెప్పి నిరుద్యోగులు నయవంచన చేసి మోసం చేసింది. అందుకనే పోలీస్ శాఖ అధికారులు తలా తోక లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసిన తప్పును దిద్దుకొని అందరినీ ఎవరైతే ప్రిలిమ్స్ లో పెట్టిన ఎగ్జామ్ లో అర్హత సాధించిన అందరికి కూడా ఈవెంట్స్ లో అనుమతించి ఆ రకంగా వీళ్ళకి మెయిన్స్ పరీక్షలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము ఈరోజు డివైఎఫ్ఐగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ హోంమంత్రి గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మా సమస్యను ఆలకించండి, మా బాధను అర్థం చేసుకోండి. 2 ఏళ్ల పాటు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్ తీసుకుంటే తీరా మీకు వయసు మీరిందని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని హాల్ టికెట్లు తీసుకొచ్చి ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చాం. మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే మట్టుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే డీజీపీ ముందు కూడా శాంతియుత పోరాటానికి సమాయత్తమని అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.